నంది వాహనం ఉందంటారే కందిపోయని కాళ్ళెందుకయ్యా మంచుకొండ నీ ఇల్లంటారే ఒళ్ళంటాయి వేడెందుకయ్యా అన్నపూర్ణయ్య ఇంటనుండగా అన్నపూర్ణయ్య ఇంటనుండగా ఆకలి బాధ నీకెందుకయ్యా భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీరమణ దిక్కేలేని దీనుల పాలిట దిక్కై నిలిచే దేవుడవయ్యా. చూసారా, ఆకలి అనేది సర్వసామాన్యం. ఆకలి అనేది సర్వసామాన్యం, పరమాత్మకైనా మనకైనా. ఆయనే భిక్షాటన చేస్తూ 4 ఇళ్లల్లో కాదు, అమ్మ దగ్గరికే వచ్చాడు డైరెక్ట్గా. మాత భిక్షాందేహి అని అడిగాడు. అప్పుడు మాత చక్కగా మడి వస్త్రం కట్టుకొని శుభ్రమైన పాత్రలో అన్నం తీసుకొని ఆయనకి భిక్ష పెట్టింది. చూసారు, భిక్ష అనేది చాలా గొప్పది. భిక్షాటన చేసే వాళ్ళని ఈసడించుకోమాకండి, కోప్పడమాకండి. బాగా ఉన్నావు, దున్నపోతులా ఉన్నావు కదా, పని చేసుకొని బ్రతుకు అనమాకండి. భిక్షాటన చేసే వాళ్ళకి అది ఒక కర్మ. ఆ కర్మ వీడేరాలంటే వాళ్ళు కంపల్సరిగా భిక్షాటన చేయవలసిందే. వెంకటేశ్వర స్వామి కూడా చూసారా, ఎందుకంటే ఆయన కూడా జోగడిగి తీసుకొస్తేనే సంతోషపడి ఆయన మొక్కులు కోరికలు అన్నీ తీరుస్తాడు. ఏదన్నా పెద్ద కష్టం వచ్చిందనుకోండి, అప్పుడేం చేస్తారు, ఆయన కూడా జోగడిగితేనే జోగడిగి ఆ భిక్ష తెచ్చి దాంట్లో వేసినప్పుడే వాళ్ళ కోరికలు తీరుస్తాడు. కాబట్టి భిక్ష అనేది అస్సలు తప్పు కాదు. ఎవరిని ఎగతాళి చేయొద్దు. భిక్షాటన చేసే వాళ్ళని ఆదరించండి. మీకు శక్తి కొలది వేయండి దానం. అది పెద్ద పెద్ద దానాలంటే కాదు, మీ ఇష్టం. ₹5 కాంచి స్టార్ట్ అవుతుంది ఆ దానం. మీ ఇష్టం వచ్చినంత వేయచ్చు. వాళ్ళు కొంచెం పచ్చిశనగపప్పు పెడతారు. వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి కోసం తిరిగేవాళ్ళు. అప్పుడు కొంచెం పచ్చిశనగపప్పు పటిక బెల్లం పెడతారు. అంటే అర్థం ఏంటిదని, మీ జీవితాలు పచ్చగా ఉండాలని, తియ్యగా ఉండాలని అర్థం అన్నమాట. అందుకే జోగి అని ఒక పద్ధతి పాటించి స్వామివారి దగ్గరికి చేస్తారు. శివయ్య కూడా అమ్మని అడిగి ఫోన్ చేస్తారు. కాబట్టి మీకు ఆకలి అయితే చక్కగా పొడి ఎవరినైనా తినండి. ఇంకా మీరెవరైనా ఆకలిగా వచ్చిన వాళ్ళకి చక్కగా మీకు చేతనైనంత వరకు అంత భోజనం పెట్టి ఆశీర్వదించండి. డబ్బులు అడిగితే డబ్బులు వేయండి, మీదేం పోయింది. బియ్యం కొనుక్కుంటారు, వాళ్ళ ఇష్టమైనది. వాళ్ళ కోరిక తీరినప్పుడు అది ఎలాంటి కోరికైనా మనకు అనవసరం. ఓకే, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.